కూటమి పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధుల వ్యవహారాలు రోజుకొకటి ఏదో రకంగా బయటపడుతూ ఉన్నాయి. రాసలీలలు కొందరు, అక్రమాలు కొందరు, అవినీతి కొందరు, రకరకాలుగా. తాజాగా చూసాం చింతమనేని ప్రభాకర్ గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు, మరో తెలుగుదేశం పార్టీ నేత అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు ఆయన కింద పడిపోతారేమో అనిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే ఫుల్ తాగినారనే ప్రచారం, కానీ బట్ మన దగ్గర అయితే ఏమి నోట్లో మిషన్ పెట్టలేదు కదా. బట్ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాటల తీరు అది చూస్తే బూతులు వందల మందిని వేసుకొని ఇంటి మీదకి వెళ్ళి అర్ధరాత్రి సంపుతానని చెప్పి పోలీసులు అడ్డుకుంటే పోలీసులను తిడుతూ అసలు ఇంతగానం పబ్లిక్గా బహిరంగంగా ఎమ్మెల్యేలు ఒకప్పుడు ప్రజాస్వామ్యంలో హుందాతనమని, గౌరవప్రదమని, నైతికంగా రాజకీయాలు చేసి వాళ్ళకని చెప్పి పేరుండే గొప్ప చలామణి అవుతూ ఉండ్రి. ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే బూతులు మాట్లాడితే, దౌర్జన్యాలు చేస్తే, వందల మందిని వేసుకొని యుద్ధానికి పోయినట్లు పోతే ఇటువంటి వాళ్ళే గొప్ప నాయకులుగా చలామణి అవుతున్నారు. అఫ్కోర్స్ రాజకీయ పార్టీలు కూడా అటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నారు, అది వేరే విషయం. కావాలంటే చూడండి, ఒక టీడీపీ నేత, ఒక అడ్వకేటు ఈడుపుగంటి శ్రీనివాస్ అని, ఆయన చింతమనేని ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన బయటపెడుతూ వస్తున్నారు. సో దీని మీద ఏకంగా చింతమనేని గారు ఆయన న్యాయవాది ఇంటికి వెళ్ళి సంపుతా అని ఇంతమందిని వేసుకొని పోయారు. జనరల్గా తెలుగుదేశం పార్టీ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? తిట్టి ఇళ్ల మీదకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారికి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇవ్వడము, ఆయనకి ఏమైనా వార్నింగ్ ఇవ్వడము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడంతా రివర్సు. ఎవరి ఇంటి మీదకైతే పోయారో అటువైపు శ్రీనివాస్ అని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. భలే ఉంది గమ్మత్తుగా. మళ్ళీ ఇట్లా సస్పెండ్ చేయాలి అంటే ఏదో రీజన్ కావాలి కదా. ఆ శ్రీనివాస్ వెనక వైసీపీ ఉంది అంటే ఇది చాలా ఈజీ రీజన్. ఎవరైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, తర్వాత వాళ్ళ వెనక వైసీపీ ఉంది. లేదంటే నేరుగా జగనే ఉన్నాడు, తాడేపల్లి స్క్రిప్ట్ అనేస్తారు ఇంకా సాయంత్రం టీవీ ఛానల్లో. అందులో ఏమీ ఆశ్చర్యం లేదు. తిడుతున్నది ఎవరు? దాడి చేసేకపోయింది ఎవరు? నడి రోడ్డు మీద నాన్సెన్స్ క్రియేట్ చేసింది ఎవరు? న్యూసెన్స్ క్రియేట్ చేసింది ఎవరు? పోలీసులను తిడుతున్నది ఎవరు? కానీ వీళ్ళు చర్యలు ఎవరి మీద తీసుకున్నారు? ఏందో మరి గమ్మత్తైన రాజకీయం సీరియస్లీ. అదే చెప్పాను కదా, ఎవరు ఎక్కువ తిడితే, ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే, ఎవరు ఎక్కువ దౌర్జన్యాలు చేస్తే వాళ్ళేనబ్బా ఇప్పుడు హీరోలు. కాలం మారింది. ఇంతకుముందు హుందా, సభ్యత, సంస్కారం, పద్ధతి గల మనుషులు గొప్ప నాయకులు ఇంతకుముందు. ఇప్పుడు అవన్నీ లేని వాళ్ళు గొప్ప నాయకులు. వాళ్ళకే పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి.